వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భోగి వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు జనం. సంక్రాంతి 3 రోజుల వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లె పట్నాలు అన్న తేడా లేకుండా జనం ఉదయం భోగి మంటలు వేసుకుంటున్నారు. భోగి మంటల చుట్టూ ప్రదక్షిణ చేస్తూ పూజలు చేశారు. వేడుకల్లో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఉత్సాహంగా ఆడిపాడారు. వరంగల్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి కృష్ణమోహన్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్, జిల్లా వ్యాప్తంగా కూడా భోగి పండుగ ఎలా జరుపుకుంటున్నారు? భోగి మంటలు వేస్తున్నారా? ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా భోగభాగ్యాలను అందించే భోగి పండుగ కావటం ఉదయం తెల్లవారుజాము నుంచే కూడా ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసుకుంటున్నారు. అదేవిధంగా భోగి మంటలు వేయటం, తర్వాత పిల్లలకు ఇవాళ భోగి పళ్ళు పోయడం అనేది చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే సెంటిమెంట్గా భావిస్తారు. భోగి మంటలు వేసుకుంటే ఆ భోగి మంటల చుట్టూ కూడా ప్రదక్షిణ చేయడం కావచ్చు, పూజలు నిర్వహించడం కావచ్చు, ఇవంతా కూడా చేస్తే తమకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనేది భక్తుల విశ్వాసం. భోగి పండుగ రోజు ఉదయమే అంటే బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేస్తారు. ఆ తర్వాత ఉదయం 4 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలంతా కూడా బిజీ అవుతారు. అప్పుడే భోగి మంటలు వేసుకోవడం కూడా చేస్తారు. అయితే ఈ భోగి మంటలకు సంబంధించి కూడా ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను కావచ్చు లేదా కట్టెలను వీటన్నిటిని కూడా ఒక్క చోట చేర్చి భోగి మంటలు వేసుకుంటారు. సహజంగా ఇది చలికాలం, ఈ చలి నుంచి కూడా బయటపడుతున్న దానికి సంబంధించి కూడా ఈ భోగి మంటలకు సంబంధించి కూడా చేస్తారు. అయితే భోగి మంట దగ్గర కూడా పూజలు చేయడం కావచ్చు, నీళ్లతోటి చుట్టూ పోసుకుంటూ ప్రదర్శన చేయడం కావచ్చు, ఈ విధంగా భోగికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని అంతా కూడా వైభవంగా నిర్వహించారు. భోగి పండుగ నాడు మంటలు వేయడం, ఇంటి ముందు అందమైన ముగ్గులు వేయడం, పిండి వంటలు చేసుకోవడం, తర్వాత చిన్నారులకు భోగి పళ్ళు పోయడం, ఇట్లా ఈ రోజంతా కూడా సెలబ్రేషన్స్ అంతా కూడా గ్రాండ్గా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగ రోజు 3 రోజుల పాటు అంటే ఇవాళ భోగి, రేపు సంక్రాంతి, ఎల్లుండి కనుమ, ఈ 3 రోజులు కూడా ఈ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. అయితే భోగికి సంబంధించిన రోజు ఈ రోజు మాత్రం భోగి మంటలు వేయడం, పిల్లలకు భోగి పళ్ళు వేయడం, అదేవిధంగా ఈ 3 రోజుల పాటు కూడా ఇళ్ల ముందు ఎక్కడ చూసినా కానీ కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంటి ముందు రంగువల్లిలు వేసుకుంటారు. అయితే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ భోగికి సంబంధించినటువంటి ఎట్లా ఉంది అంటే సంక్రాంతి అనగానే ఈ సెలబ్రేషన్స్ అంతా కూడా ఎట్లా జరుపుకుంటారు, ఇవాళ ఈసారి ఎలా ఉంది మీకు? ముందుగా V6 ప్రేక్షకులందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ ఇలా మేము ఊర్లలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చాలా గ్రాండ్గా ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇలా కోడి పందాలు కావచ్చు, ముగ్గులు పోటీలు కావచ్చు, అలా. సో సిటీ ఏం తక్కువ కాదు. మేము ఊర్లలో ఎలా చేసుకుంటామో మేము సిటీలో అలానే చేసుకుంటాము అని ప్రూవ్ చేయడానికి మీ సిటీ కల్చర్, విలేజ్ కల్చర్ కూడా సిటీలో చూపించాలి అని చెప్పేసి అందరం ఐకమత్యంగా ఒక దగ్గరకు చేరుకొని ఈరోజు మేము భోగి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పోయిన ఇయర్ నేను ఒక చిన్న ప్రెగ్నెంట్గా ఉన్నాక పుట్టిన 6 డేస్కి వీడుండే అనమాట. ఈసారి విత్ నా కొడుకు చేసుకుంటున్న భోగి పళ్ళు ఉన్నాయి. వీఆర్ వెరీ హ్యాపీ దట్ ఇంతమందితో పాటు మేము ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంటి ముందు చూస్తే ఏ ఇల్లు చూసినా కానీ ముగ్గులు చేస్తుంటారు. వీటన్నిటిని నేర్చుకోవడం కావచ్చు, ఇంటి ముందు ఈ సంక్రాంతికి ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ముగ్గులు కావచ్చు, ముగ్గులు వేస్తూ ఉన్నాము. నేను మా అత్తమ్మ వాళ్ళు కావచ్చు, చాలా అంటే ఒకరిని మించి ఒకరు మా ముగ్గు బాగుండాలి, మా ముగ్గు ఉండాలి అనేసి ఇలా పోటీగా వేశారనమాట ఇంటి ముందు మొత్తము. ఇంకా కైట్స్, ఇంటి ముందు మొత్తం ఇలా కైట్స్ వేయగరేయడం కావచ్చు, అలా కైట్స్ వేయగరేయడం కావచ్చు, అలా కావచ్చు, అంతా నీట్గా అన్నీ చాలా బాగా జరిగాయండి. థ్యాంక్ యూ. ఈసారి ఆయు కూడా కైట్ వేగరేయాలని అనుకుంటున్నాము. ఎట్లా ఉందంటే సెలబ్రేషన్స్ అనేది సంక్రాంతి మీ ఊర్లో ఎట్లా జరుపుకునేది, అప్పటికిప్పటికి ఏమైనా చేంజ్ అనిపిస్తుంది? చాలా చేంజ్ అనిపిస్తుందండి. ముందుగా V6 వాళ్ళకి భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ శుభాకాంక్షలు. మా సౌభాగ్య నివాస్ అపార్ట్మెంట్లో మేము ఈరోజు రంగురంగుల రంగవల్లిలతో, కైట్లతో, చెరుకు గడలతో, మామిడి తోరణాలతో, బంతి పూలతో చాలా అలంకరణ చేసి భోగి మంటలు నిర్వహించుకుంటున్నాం. ఈ భోగి మంటలు మీరు V6 వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. సో అంటే అది సంక్రాంతి అనగానే పిండి వంటలు ఇవన్నీ కూడా చేస్తారు కదా, ఎట్లా ఈ పిండి వంటలు కానీ ఇవన్నీ కూడా ఏమేమి చేస్తుంటారు? ఈ భోగి రోజు ఏం చేస్తారు, సంక్రాంతి ఏం జరుపుకుంటారు?
ముందటగా తెలుగు ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిండి వంటలు అనగానే సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చేది సకినాలు, అరిసెలు, గ్యారెలు, ఇవన్నీ పిండి వంటలు గుర్తుకొస్తాయి మనకు. స్వీట్స్, హాట్స్ అవన్నీ. మనం ఏంటంటే సంక్రాంతి వచ్చుడుతోటే సెలవులకు ఊర్లకు జనాలందరూ కదిలి వెళ్తారు. అక్కడ ఏంటంటే ఇది రైతుల పండగ. మెయిన్గా రైతులకి ఏంటంటే 6 నెలలు కష్టం చేస్తే కానీ వాళ్ళకు సంక్రాంతి వరకు పంట రాదు. ఇది వాళ్ళు సంతోషంగా జరుపుకునే పండుగ. ఇది పశువులకు, జంతువులకు అన్నిటికీ సంబంధించిన పండుగ. అది ఏంటంటే వాళ్ళకు పశువు అంటే పాడి పశువు అంటే వాళ్ళకు ఆవు అనేది, ఎద్దులు అనేవి వాళ్ళకు ఒక తమ్ముడిలాగా, రైతులకు వాళ్ళకి వెన్నెముకలాగా ఉంటాయి. అవి ఎంత చేసినా కూడా పని అవి అసలే అలసిపోవు. ఈ కనుమ రోజు మన పశువులను వాళ్ళు రైతులు ఎంతో సంతోషంగా వాటిని పూజించి వాటికి ధన్యవాదాలు చేసి. అంటే ఏం చేస్తారండి? అంటే సంక్రాంతి అనగానే ఇంటి ముందు కానీ లేకపోతే ఊర్లలో ఎట్లుంది, మీ సిటీకి వచ్చేసరికి ఎట్లా అనిపిస్తుంది? ఊర్లలో చాలా బాగుంటుందండి సిటీ కంటే. మేము తెల్లవారు లేవగానే మాకు ఆవు పేడ ఫ్రెష్గా దొరుకుతుంది. ఆవు పేడ ఇక్కడైతే అన్నీ కొనుకొచ్చుకోవాలండి. అక్కడ ఆవు పేడతో పువ్వులు కూడా మాకు చెట్లు మేము ఇంట్లోనే పెంచుకుంటాము. కొత్త వడ్లు వస్తాయి, దానితోనే మాకు పాయసం వండుతాము. భోగి రోజు పాయసం వండి సెలబ్రేట్ చేసుకుంటాం. హరిదాసులు వస్తారు ఊర్లోకి, గంగిరెద్దు వాళ్ళు వస్తారు. మనం వాళ్ళకు మన ధాన్యాన్ని ఇస్తాము మనకు శుభంగా. సో ఇప్పుడు సిటీలో హరిదాసులు కానీ లేదా గంగిరెద్దులు కానీ వస్తున్నాయా? ఇదివరకు లాగా తక్కువ ఉన్నాయా? అసలు చాలా తక్కువ అండి. సిటీలో నేనైతే చూడలేదు. మా సౌభాగ్య నివాస్లో ఫస్ట్ టైం జరుపుకుంటున్నాము. సౌభాగ్య అంటే సంక్రాంతి ఈ టైంలో ఈ 3 రోజులు ఎట్లా ఉంటుంది? ఎట్లాంటి సెలబ్రేషన్స్ చేసుకుంటారు? ఇంట్లో పిండి వంటలు కావచ్చు లేదా భోగి మంటలు వేసుకోవడం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ విధంగా? యాక్చువల్గా సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశికి వచ్చేదాన్నే ఉత్తరాయణం అంటారు. అంటే దక్షిణ దిశ నుంచి ఉత్తర దిశకు వస్తారనమాట సూర్యుడు. సో రవి సంక్రమణం వలన మనకి అన్ని శుభదినాలే అంటారు సంక్రాంతి తర్వాత. ఈ సంక్రాంతి ముందు రోజు భోగి. భోగి అంటేనే మనం చిన్నపిల్లలకి భోగి పళ్ళు వేయడము, అంటే భోగి పళ్ళు అంటే రేగి పళ్ళు, నాణాలు వేసి వాళ్ళని దీవించడము, వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలని. తర్వాత పాత వస్తువులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి వాటిని భోగి మంటలు వేసుకొని మేము ఎంజాయ్ చేస్తామండి. తర్వాత ఈ భోగి పళ్ళతో పాటు రైతులకి కూడా కొత్త పంట వస్తుంది. సో కొత్త వ్యవసాయం, ఇంటికి కొత్త పంట వచ్చినప్పుడు పాతవన్నీ తీసుకొచ్చి మనం భోగి మంటల్లో వేస్తాము. ఇవన్నీ చూస్తేనే పల్లెటూర్లు ఉంటాయి, మీకు వచ్చరికి సిటీ గేటెడ్ కమ్యూనిటీస్ అయిపోయినాయి. తర్వాత చాలా ఎవ్రీడే బిజీ ఉంటుంది. ఎట్లా ఉంటుంది ఈ పండుగ వచ్చినప్పుడు? ఎట్లా ఉంటారు? అందరం ఒక చోటికి వస్తాం. మేము అపార్ట్మెంట్ అయినా కానీ అంటే కలుసుకోము జనరల్గా. బట్ ఈ పండుగ వచ్చిందంటే అందరం ఒక దగ్గరికి వచ్చి ఈసారి కలర్స్, ముగ్గులు అంటే మాకు అందరికి చాలా ఇష్టము. ముగ్గులు, ఈ భోగి మంటలు, తర్వాత పిండి వంటలు ఎవరెవరు ఏమేమి చేశారో అన్ని తీసుకొచ్చి, అరిసెలు, సకినాలు, అన్ని గారెప్పలు అన్ని తీసుకొచ్చి అందరం కలిసి కూర్చుండి తింటూ మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాం. సో వీళ్ళేమో పిండి వంటలు చేస్తుంటారు, ముగ్గులు వేస్తుంటారు, ఇవన్నీ చేస్తారు. మగవాళ్ళ సరికి పిల్లలు కానీ చూస్తే కైట్స్ వేగరేయడం కావచ్చు. లేదా ఎట్లా ఉంటుంది? ఇదివరకు మీ చిన్నప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు సెలబ్రేషన్స్ ఏమైనా మారినాయా? ముందస్తుగా మన తెలుగు ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ భోగి సంక్రాంతి అనేది అందరి ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి అని, అభివృద్ధి చెందాలని చెప్పేసి అని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నారు. అంటే ప్రతి సంవత్సరం మా కమిటీలు ఏంటంటే ఈ సంక్రాంతి భోగి అనేది ఒక కలర్ఫుల్ పండుగ చేసుకుంటాము. భోగి మంటలు కానీ, పిల్లలు కైట్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడం కానీ, చాలా సందడిగా చేసుకోవడము మాకు ఇది ఒక మంచి వాతావరణాన్ని కల్పిస్తుంది. ఈ అవకాశం కల్పించిన మన V6 వారికి కూడా ధన్యవాదాలు. అంటే మీకు ఎట్లా ఉంది సార్? అంటే మీ చిన్నప్పుడు ఎట్లా ఉండేది పండుగ అనగానే? ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు? అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ అనిపిస్తున్నాయా? చాలా చేంజెస్ ఉన్నాయండి. చిన్నప్పుడు పల్లెటూరులో మేము అందరం కలుసుకొని రకరకాలైన అంటే సందడిగా ఉండేది. కానీ ఇప్పుడు అంటే మనం అభివృద్ధి చెందుతున్న క్రమంలో ఇక్కడ ఈ కమ్యూనిటీలో అందరం కలిసి సాయంత్రం పూట ఈ భోగి మంటలు వేసుకోవడం, తర్వాత అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, రకరకాల పిండి వంటలు షేర్ చేసుకోవడం జరుగుతుంది. కానీ గతంలో చిన్నప్పుడు పల్లెటూరులో బాగుండేది. తర్వాత గోవులను పూజించుకునే వాళ్ళం మేము. ఎట్లా ఉండేది అనమాట. సో ఈ ఫెస్టివల్ అనగానే ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు? ఈ హాలిడేస్ అంతా ఎట్లా ఉంటాయి? ఇవాళ భోగి మంటలు వేశారు, రేపు ఏం చేస్తూ ఉంటారు? ఈ 3 రోజులు ఎలా ఉంటుంది? ఈ 3 రోజులు మహా సందడిగా ఉంటుంది. ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇప్పుడు భోగి మంటలు వేసిన తర్వాత మళ్ళీ అందరం దైవారాధన చేసిన తర్వాత చిన్నపిల్లలందరికీ భోగి పండ్లు సాయంత్రం పోసేసి వాళ్ళకు దిష్టి తీసేసి, ఆ తర్వాత రేపు సంక్రాంతి.
ఆ సంక్రాంతి దైవారాధన చేసుకొని మా తర్వాత పశువులు వాటిని అన్నిటినీ కనుమ పండుగ సందర్భంగా పూజ చేసుకొని మేమందరం చాలా 3 రోజులు ఘనంగా నిర్వహించుకొని 3 రోజులు ఒక చోట ఏకరీతిగా అందరము పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి ఏకైక పండుగలు. సరే, ప్రస్తుతం చూడొచ్చు సెలబ్రేషన్స్ అంతా కూడా భోగి మంటలు కూడా చుట్టూ తిరుగుతూ తమకు భోగ భాగ్యాలు అందించాలని కూడా కోరుకున్నారు. దీంతో సెలబ్రేషన్స్ ఎక్కడ చూసినా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పల్లెటూళ్ళలో అయితే ఈ సెలబ్రేషన్స్ ఇంకా గ్రాండ్గా కనిపిస్తున్నాయి. ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే మాత్రం సెలబ్రేషన్స్కి సంబంధించినటువంటి గంగిరెద్దులతో ఆడించే వాళ్ళు కావచ్చు, హరిదాసులు కావచ్చు, వీళ్ళంతా కూడా వస్తూ సందడి చేసేవాళ్ళు. అయితే పట్టణాల్లో కొంత హరిదాసులు కావచ్చు, గంగిరెద్దులు తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు ఈ పండగ సెలబ్రేషన్స్ అయితే ఎవరికి వాళ్ళు వాళ్ళ ఇళ్ల ముందే భోగి మంటలు వేసుకోవడం కావచ్చు, ఈ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవడం కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి దాంతో పండగనైతే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ రోజంతా కూడా ఇళ్లలో బొమ్మల కొలువులు పెట్టుకోవడం, పిల్లలకు భోగి పండ్లు వేయడం కావచ్చు, ఇవంతా కూడా ఈ పండుగకు ఉన్నటువంటి స్పెషాలిటీగా చెప్పచ్చు. చంద్రిక. కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.